హలో మోహన్. చాలా హడావుడిగా ఉన్న ఏదైనా ప్రోగ్రామ్ ఉందా? నోనో. అవును, కింద హాల్లో ఎవరు వీధి భాగవతులు పురాణ కాలక్షేపాలు భజనలు చేస్తున్నారు? ఎవరు వాళ్ళు? మా చిన్నమ్మ చిన్నాన్న. అయితే వాళ్ళని ఇక్కడికి ఎందుకు పిలిపించావు? పిచ్చి పుల్లయ్య, కూర్చో చెప్తాను. నేను చేసే ప్రతి పని వెనుక ఒక ఆలోచన ఉంటుంది తెలుసా? కింద వాళ్ళు హరికథలు చెప్తుంటే పైన మనం ఎన్ని నాటకాలు ఆడినా పర్వాలేదంటావు. అవును. గుడ్ గుడ్. కానీ అప్పుడప్పుడు పప్పులో కాలేస్తూ ఉంటావు. మన రవిగాడి సంగతి విన్నావా? ఏమిటిది? లాయర్ శ్రీనివాసరావు కూతురు జైని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఏమిటి? రవి లాయర్ శ్రీనివాసరావు కూతుర్ని పెళ్లి చేసుకుంటున్నాడా? కలగంటున్నావా? నేను కాదు, రవిని గురించి కలలు కంటున్నది నువ్వు. అవతల శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతున్నాయి. అంతవరకు వచ్చిందా? సరే, ఇది ఒకందుకు మంచిదే. అట్నుంచి నరుకొద్దాం. వెరీ గుడ్. మనం చేసే పని ప్లాన్డ్ గా పాలిష్డ్ గా ఉండాలి. ఫోటోలు నీ జాగ్రత్త. టేక్ ఇట్ ఈజీ మ్యాన్. సారీ వుమన్, ఐ ప్రొసీడ్. ఓకే ఓకే. మారీచుడు మాయలేడే రాగా సీతాదేవి కోరికపై శ్రీరాముడు పాపం ఆ శ్రీరామచంద్రుడు అందాన్ని చూసి భ్రమించి, నిన్నుగా నాయన శ్రీరామచంద్రుడు అందాన్ని చూసి భ్రమించి ఆ లేడు చుట్టూ అడివంతా తిరుగుతూ అలసి సొలసిపోయాడు. ఇంతలో ఏమైందే అంటే సూర్యుని చూడగానే పటాపంచలయ్యే చీకటిలాగా రామబాణం తగులగానే మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు నిర్జీవంగా మొదలు నరికిన తరువులాగా రామకంఠాన్ని అనుసరించి హా సీత, హా లక్ష్మణ అంటూ నెలగులే. ఏమిటి శశి నువ్వు అనేది? చెప్పు. ఇంకా మోసం చేయాలని చూస్తున్నావా? సరిగ్గా చెప్పు, నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావట్లేదు. శుభలేఖలు కూడా ప్రింట్ అయిపోతున్నాయటగా? ఓ అదా. ఎందుకా నవ్వు? నన్ను మోసం చేయగలిగావనా? అబ్బా, నా మాట పూర్తిగా వినిసేసి, లాయర్ శ్రీనివాసరావు గారికి జై ఒక్కతే కూతురు. అతని తర్వాత లక్షల కొద్ది ఆస్తి కంతరికి ఆమె ఒక్కతే వారసురాలు. ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే ఆస్తి అంతా నాదవుతుంది. నాదైన తర్వాత నీదవుతాయి అని చెప్పు. నా మాట వినిచేసి. ఏదో కథ చెప్పి నన్ను నమ్మించలేవు. నీకోసం నా భవిష్యత్తుని నాశనం చేసుకున్నాను. అయిన వాళ్ళందరికీ దూరం అయ్యాను. ఆ రోజు నువ్వే నా ప్రాణమన్నావు. ఈ రోజు నా ప్రాణాన్ని తీయడానికి చూస్తున్నావు కదూ? నన్ను అపార్థం చేసుకుంటున్నావు శశి. నేనేం చేస్తాను నీకోసం చేశాను. అయితే ఆ పెళ్లి రద్దు చేసుకో. అదే ముహూర్తంలో మనం పెళ్లి చేసుకుందాం. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇప్పుడు అది ఎలా వీలవుతుంది శశి? నీ పన్నాగా నాకు అర్థమైంది రవి. కానీ ఈ శశిరేఖను అంత తేలిగ్గా వదులుచుకోలేవు. ఏ బెదిరిస్తున్నావా? లేదు, తొందరపాటు మంచిది కాదని హెచ్చరిస్తున్నాను. ఈ రోజు నీ పరువు మర్యాద అన్నీ నా గుప్పెట్లో ఉన్నాయి. అంటే నీ ఉద్దేశం ఏముంది? ఇవిగో, వీటి విలువ 1,00,000 రూపాయలు. ఆ డబ్బిచ్చి ఫోటోలు తీసుకుపో. ఆ తర్వాత నువ్వు వేగంగలో దూకితే నాకే. నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్ కాదు రవి, వ్యాపారం. వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు అర్థమైంది నీ అసలు స్వరూపం. అర్థమైందిగా? వెంటనే ఏర్పాటు చేయి. ఏర్పాటు చేయకపోతే ఈ ఫోటోలు పేపర్లో పబ్లిష్ అవుతాయి. నువ్వు కంటున్న కళలన్నీ గాలి మేళవుతాయి. తెలిసిందా? ఏమీ చేయలేవు. నేను తలుచుకుంటే నిన్నేమైనా చేయగలను. నీ మొహం చూస్తేనే మహాపాపం. రవి, 24 గంటల్లోగా డబ్బు తీసుకురాకపోతే ఈ ఫోటోలు వెళ్ళవలసిన చోటుకే వెళతాయి. వెళ్ళు. కనకం కాదు, మంగమ్మ. మంగమ్మ మంగమ్మ కాదు, చంగమ్మ కాదు. మారు పేర్లు మాయ వేషాలు పలికిరావు. రంగంలోకి దూకాల్సింది. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈ మాయదారి ముందా రవిబాబు జీవితాన్ని నాశనం చేయడానికి పులుకుంది. నేను వెళ్ళి డాక్టర్ బాబుని పిలుచుకొచ్చేస్తాను. నే వచ్చే వరకు ఈ శశిరేఖలో ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. అలాగే. చూడమ్మా, ఈ డైమండ్ నెక్లెస్ ఒక్కటి 40,000 బాగుంది. చాలా బాగుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అసలు నా సెలక్షన్ నీకు నచ్చుతుందో నచ్చదో అని సందేహించానమ్మా. ఏంటి నాగా సెలెక్ట్ చేస్తున్నట్టున్నా? రవి రాయ్, సమయానికి వచ్చావు. నువ్వు కూడా వీటిని పాస్ చేస్తే నేను హైకోర్టులో కేసు గెలిచినంత హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏమంటావు? ఆడవాళ్ళ నగల విషయం నాకేం తెలుస్తుందండి. అలానే తప్పించుకుందాం అనుకున్నావా? డాడీ వీటిని 1,00,000 రూపాయలు పెట్టుకున్నారు. వండర్ఫుల్ గా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. 1,00,000 రూపాయలు. రవి, 24 గంటల్లోగా డబ్బు తీసుకురాకపోతే ఈ ఫోటోలు వెళ్ళవలసిన చోటుకే వెళ్తాయి. తెలిసిందా? పెద్దమ్మా, ఏమా పెళ్ళి ఎప్పుడు?
ఈ రాత్రికే పెళ్లి కూతురు చేస్తారట. మనం కూడా వెళ్దాము పెద్దమ్మ. నేను రానమ్మా. పోనీ నేను వెళ్ళనా? ఒక పక్క అబ్బాయి నువ్వు నా అక్క కాదు మొర్రో అంటుంటే పిలవని పేరంటానికి వెళతావా? వాడన్నంత మాత్రాన నేను వాడి అక్కను కాకపోతానా? వాడు నా తమ్ముడు కాకపోతాడా? ఏమైనా నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్లకుండా ఎలా ఉండగలను పెద్దమ్మ? అన్నీ సవ్యంగా జరుగుంటే నేనే తిలకం దిద్ది వాణ్ణి పెళ్లి కొడుకుని చేసుండేదాన్ని. కానీ ఆ అదృష్టానికి నోచుకోలేదు. కనీసం దూరం నుంచైనా వాణ్ణి చూసి ఆశీర్వదించి వస్తాను. అదిగో పెళ్లి మేళాలు వినపడుతున్నాయి. వస్తా పెద్దమ్మా. అవునండి, మా ఇంట్లోనే. ప్లీజ్ త్వరగా రండి. థ్యాంక్స్. రవి, నువ్వా? అక్క 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 వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నేను వెళ్ళే అక్క. ఆగో. అక్క నేను ఒక పెద్ద ఆపదలో చిక్కున్నాను. ఈ నగలేకపోతే నా భవిష్యత్తే నాశనం అయిపోతుంది. నన్ను వెళ్ళే అక్క. ఆగో. అల్లుడు కాబోతున్న ఇంట్లోనే దొంగతనం చేసే నీచానికి కూడా దిగజారావే. ఇంకా నీకెక్కడిదిరా భవిష్యత్తు? వాళ్ళంతా వచ్చేస్తున్నారు. నన్ను వెళ్ళే అక్క. ఆగో. పెళ్ళికూతురు నగలెత్తు పారిపోతావటే దరిద్రం ఉండ. దొంగ దొరికింది సార్. ఇన్స్పెక్టర్ గారు, ఈ అమ్మాయి దొంగతనం చేసింది. అరెస్ట్ చేయండి. ఏమా, దొంగతనం చేసింది నువ్వేనా? $1720. ఎస్ సార్. నడు స్టేషన్. ఏకమరం, ఆ పోలీస్ జీబులో వెళ్తున్నది శోభ కాదు? మన శోభమ్మే. శుభమా అంటే పెళ్లి జరగబోతుంటే ₹1,00,000 నగలు కాజేసింది. శోభమ్మ దొంగతనం చేసిందా? ఇందులో ఏదో మోసం. రావెళ్దాం. రవి, ఆగు. బాబు, మా శోభమ్మని ఎందుకు పోలీసులు తీసుకువెళ్తున్నారు? మా ఇంట్లో దొంగతనం చేసింది, పట్టుబడి. ఏమిటి? దొంగతనం చేసిందా? మా శోభమ్మ దొంగతనం చేసిందా? రవి బాబు, నీ భవిష్యత్తు కోసం తన సర్వస్వం త్యాగం చేసిన ఆ మహాతల్లి దొంగ. నువ్వు గొప్పింటి అల్లుడు అవుతున్నావని తెలిసి కనీసం చాటు నుంచైనా చూసి నిన్ను ఆశీర్వదించాలని వచ్చిన ఆ పవిత్రమూర్తి దొంగ. తోడబుట్టిన అక్కను పోలీసులు తీసుకువెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా రాక్షసుడా? పున్నమ్మ, ఏమిటి నువ్వు అనేది? ఆ దొంగ మా రవి అక్క. రవి, మన సాక్షున్న మనిషివైతే నిజం చెప్పు. ఆ మహాతల్లి నీకు అక్క కదూ? చెప్పు రవి, చెప్పు. మాట్లాడవే, చెప్పు రవి, చెప్పు. రవి, మాట్లాడవే. రవి, చెప్పు రవి. ఏదో చిన్నతనం, తొందరపడ్డాడు. ఇక మీదట ఇలాంటి పొరపాటు జరగకుండా నేను చూసుకుంటాను బాబు. ఈసారికి మమ్మల్ని క్షమించండి. మరి అల్లరి గిల్లరి మానేసి బుద్ధిగా చదువుకోవాలి, తెలిసిందా? రవి, ఆ దొంగ మీ అక్క? అవును బావయ్య, కానీ ఆ దొంగతనం చేసింది మా అక్కయ్య కాదు, చేసింది నేను. కాబోయే అల్లుడివి నువ్వు నా ఇంట్లో దొంగతనం చేశావా? క్షమించు బావయ్య,
నా నేరం పోలీసుల ముందు ఒప్పుకొని శిక్ష నేను అనుభవిస్తాను. మా అక్కయ్య నిర్దోషి, మా అక్కయ్య నిర్దోషి. రవి, మీ అక్క నిర్దోషి అయితే నేనే విడిపిస్తాను బాబు. బాబు, ముహూర్తం మించిపోతుంది. రా, త్వరగా రా. రండి, రండమ్మా.